నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం సీనియర్ నేత మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సైలెన్స్ హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన ఆయన గత కొన్ని రోజులుగా పెద్దగా బయటకు కనిపించకపోవడం, రాజకీయ అంశాలపై మాట్లాడకపోవడం చర్చకు దారితీస్తోంది. అసలు పోచారం ఎందుకు సైలెంట్ అయ్యారు? కాంగ్రెస్ లో ఆయనకు అనుకున్న స్థాయిలో ప్రాధాన్యం దక్కలేదా? నియోజకవర్గ అభివృద్ధి పనులకు నిధులు రాక అసంతృప్తితో ఉన్నారా? లేక భవిష్యత్ రాజకీయాలపై ఏదైనా కొత్త వ్యూహం సిద్ధం చేస్తున్నారా? ఇవే ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న ప్రశ్నలు. అవేంటో మనం కూడా చూద్దాం రండి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సీనియర్ నేత మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తన నియోజకవర్గమైన బాన్సువాడ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ గూటికి చేరానని చెప్పిన ఆయన అక్కడ పరిస్థితులు ఏమాత్రం కలిసి రావడం లేదన్న టాక్ వినిపిస్తోంది. అనుకున్నంతగా నిధులు రాక, నియోజకవర్గంలో పనులు సాగక ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. దీనికి తోడు ఇటీవల నిధుల కోసం మంత్రుల కాళ్లు మొక్కాలా అంటూ ఆయన చేసిన వ్యాఖ్యల వీడియో ఒకటి బయటకు వచ్చి కాంగ్రెస్ వర్గాల్లో పెద్ద కలకలమే రేపింది. ఆ కామెంట్స్ తో సొంత పార్టీకే గట్టి షాక్ ఇచ్చిన పోచారం ఆ తరువాత మాత్రం సడన్ గా సైలెంట్ అయిపోవడం ఇప్పుడు అనేక అనుమానాలకు దారితీస్తోంది. నిజానికి సీనియర్ నేత అయినటువంటి పోచారం కారు పార్టీని వీడి కాంగ్రెస్ గూటికి చేరినప్పుడు బాన్సువాడలోనే కాదు, యావత్ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రాజకీయ లబ్ధి కోసం, మరీ ముఖ్యంగా పదవులను ఆశించే ఆయన పార్టీ మారారనే ఆరోపణలు కాస్త గట్టిగానే వినిపించాయి. కానీ పోచారం మాత్రం తాను నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నట్లుగా ప్రకటించారు. దీనికి కారణం అధికార పార్టీలో ఉంటే పనులు వేగంగా జరుగుతాయని ఆయన భావించినట్లు ఉన్నారు. కానీ ఆ తర్వాతే అసలు స్టోరీ స్టార్ట్ అయిందని తెలుస్తోంది. స్టార్టింగ్ లో ఉన్న జోష్ పోచారంలో కనిపించలేదు. దీనికి ముఖ్య కారణం ఆయన చేయాలనుకున్న పనులకు గవర్నమెంట్ నుంచి నిధులు రాకపోవడం. నిజం చెప్పాలంటే ఆయన పార్టీ మారిన కొత్తలోనే నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి పనుల నిధుల విడుదల విషయంలో కాస్త ఆలస్యం జరిగింది. దీంతో ఆయన తీవ్ర అసహనానికి, అసంతృప్తికి గురయ్యారు. పార్టీ మారినప్పటికీ పనులు జరగడం లేదని అనుచరుల వద్ద పలు సందర్భాల్లో వాపోయారట. మొత్తంగా ప్రభుత్వం నుంచి సరైన రెస్పాన్స్ రాకపోవడంతో ఆయన తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆ కోపాన్ని పలు సందర్భాల్లో బహిరంగంగానే బయటపెట్టారు కూడా. నిధులు ఎందుకు రిలీజ్ చేయడం లేదని కాంగ్రెస్ సర్కార్ను నిలదీశారు. అయినప్పటికీ పనుల్లో ఎలాంటి పురోగతి లేదు. పోచారం పూర్తిగా సైలెంట్ అయిపోయారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో కనిపించడం కూడా మానేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న పోచారం మాత్రం వాటిపై కనీసం రియాక్ట్ కావడం లేదు. సాధారణంగా సీనియర్ నేతగా ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడాల్సిన సమయంలో ఆయన మౌనం పాటించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇది కేవలం రాజకీయాలకు దూరంగా ఉండటమేనా, లేక కాంగ్రెస్ నాయకత్వంపై తన అసంతృప్తిని వ్యక్తం చేసే సైలెంట్ ప్రొటెస్టా అన్న చర్చ తెర మీదకు వస్తోంది. మరోవైపు బాన్సువాడలో స్థానిక కాంగ్రెస్ నాయకులతో సమన్వయం విషయంలో కూడా పోచారానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయనే ప్రచారం నడుస్తోంది. కాంగ్రెస్ లో చేరిన తరువాత తన మాటకు గతంలో ఉన్నంత ప్రాధాన్యత లేకపోవడం, తాను అనుకున్న పనులు వేగంగా జరగకపోవడం ఆయన్ను నిరాశకు గురిచేశాయట. ఈ క్రమంలోనే బయటకు వచ్చి మాట్లాడినా ఉపయోగం లేదని భావిస్తున్న పోచారం ప్రస్తుతం మౌనంగా ఉండటానికే ప్రాధాన్యం ఇస్తున్నారని రాజకీయ వర్గాల్లో అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే పోచారం విషయంలోనే కాదు, ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన కొంతమంది నేతల విషయంలో కూడా ఇలాంటి చర్చే జరుగుతోంది. పార్టీ మారిన తరువాత తమ నియోజకవర్గాల్లో అనుకున్న స్థాయిలో అభివృద్ధి పనులు జరగడం లేదని కొంతమంది నేతలు అసంతృప్తిగా ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. ఇదే సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రజల్లోకి వెళ్లినప్పుడు స్థానిక సమస్యలపై ప్రశ్నలు ఎదురవుతుండటంతో కొంతమంది నేతలు ఇబ్బంది పడుతున్నారట. మరి ఈ పరిస్థితులన్నిటి మధ్య పోచారం శ్రీనివాసరెడ్డి భవిష్యత్ అడుగులు ఎలా ఉండబోతున్నాయనేదే ఇప్పుడు అసలు ప్రశ్న. ఆయన కాంగ్రెస్ లోనే కొనసాగుతారా, లేక మళ్లీ బీఆర్ఎస్ వైపు చూస్తారా? ప్రస్తుతం దీనిపై ఎలాంటి క్లారిటీ అయితే లేదు. అయితే పోచారం మౌనం మాత్రం పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తిని పెంచుతోంది. ఒకవేళ కాంగ్రెస్ లోకి వెళ్లిన నేతలు తిరిగి బీఆర్ఎస్ వైపు అడుగులు వేస్తే అది అధికార కాంగ్రెస్ కు రాజకీయంగా ఇబ్బందికర పరిణామంగా మారే అవకాశం లేకపోలేదు. మరి పోచారం విషయంలో ఏం జరగబోతోంది? ఆయన సైలెన్స్ వెనుకున్న అసలు వ్యూహమేంటి అనేది మాత్రం రాబోయే రోజుల్లోనే తేలనుంది.